everyone, welcome to Chandan Logics. Upcoming రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, అలానే పోలీస్ ఎగ్జామ్స్, అలానే ఇతర ఎగ్జామినేషన్స్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనం మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. టోటల్గా మనం దీంట్లో 25 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడు నేను చెప్పబోయే 25 క్వశ్చన్స్ కూడా ఎగ్జాక్ట్గా రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాము. ఒకసారి క్వశ్చన్ చూడండి. ద సాలరీ ఆఫ్ ఎ వర్కర్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 25%, then it is decreased by 12%. The percentage change in his salary is. ఒక కార్మికుడి జీతం మొదట 25% పెరుగుతుంది, తర్వాత అది 12% తగ్గుతుంది. అతని జీత శాతం మార్పు అంటే ఇలా చేయడం వల్ల అతని శాలరీలో వచ్చిన పర్సెంటేజ్ చేంజ్ ఎంత అంటున్నారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ని జనరల్గా మనం a+b+ab/100 అనే ఫార్ములా ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు, అవునా కదా? అందుకని చూడండి, ఇంక్రీజ్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్లస్ తీసుకుంటాము, డిక్రీజ్ అన్నప్పుడు ఏం చేస్తామంటే మైనస్ తీసుకుంటాము. సో ఇంక్రీజ్ అన్నారు కాబట్టి ప్లస్ 25, డిక్రీజ్ అన్నారు కాబట్టి -12, ప్లస్ ఇంటూ మైనస్ అంటే -25 × 12/100. అర్థమైందా? ఇప్పుడు నేను చేసిన ఫార్ములా ఏంటంటే a+b+ab/100 అనే ఫార్ములా ఉపయోగించాను. ఇంక్రీజ్ అంటే ప్లస్, డిక్రీజ్ అంటే మైనస్. ఒక్కసారి సింప్లిఫై చేస్తే ఏమైందంటే 100 25లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 4 టైమ్స్ పోయింది, 12 4లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 3 టైమ్స్ పోయింది. అప్పుడు సింప్లిఫై చేస్తే ఏమవుతుందో చూడండి, 25 - 12 చేస్తే 13, 13 - 3 చేస్తే 10. అంటే పర్సెంటేజ్ చేంజ్ ఇన్ శాలరీ ఎంత అంటే 10%. మనకు వచ్చింది పాజిటివ్ వాల్యూ కాబట్టి దాని మీనింగ్ ఏంటంటే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ కాదు. డిక్రీజ్ అనేది రాంగ్ ఆన్సర్ అయిపోతుంది, ఎందుకంటే మనకు వచ్చింది పాజిటివ్ వాల్యూ 10% ఇంక్రిమెంట్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుద్ది. మీరు జస్ట్ చేయాల్సిన ఏంటంటే మనకు తెలిసిన ఫార్ములా చేంజ్ ఇన్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటంటే a+b+ab/100. ఈ ఫార్ములా అప్లై చేస్తే చాలు, డైరెక్ట్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. మీకు కావాల్సే 100 అని తీసుకుని కూడా చేయొచ్చు, అలా చేసిన మీ ఇష్టం, అలా కూడా ఆన్సర్ వచ్చుది. లేదంటే ఈ ఫార్ములా ప్రకారం కూడా చేయొచ్చు, a+b+ab/100 అనే ఫార్ములా ఉపయోగించాలి. ఇంక్రీజ్ అన్నప్పుడు ప్లస్, డిక్రీజ్ అన్నప్పుడు మైనస్. లేదు సార్ నేను ఇలా కాకుండా నేను 100 అని తీసుకుని చేస్తాను సార్ అంటే చేసుకోవచ్చు. ఇప్పుడు 100 ఉంది, ఏమైంది? ఫస్ట్ 25% పెరిగింది. 25% పెరగడం అంటే 125, అవునా కదా? 125 అయింది. మళ్ళీ ఏమైంది? 12% తగ్గింది. అంటే దీని మీద నుంచి మళ్ళీ 12% తగ్గిపోయింది. అర్థమైందా? 12% తగ్గింది. ఇక 10% ఎంత? 12.5, అవునా కదా? అలానే 2% ఎంత? 1.25, 1% 1.25, 2% అంటే 2.5. అప్పుడు ఇది ఏమవుద్దంటే 10% డిక్రీజ్, 12% డిక్రీజ్ అయిన తర్వాత 110 అవుద్ది, అవునా కదా? అంటే దాని మీనింగ్ ఏంటి? అంతకుముందు 100 ఉన్నది కాస్త ఇప్పుడు 110 అయింది. అంటే ఏమైందంటే 10% పెరిగింది. అర్థమైందా? ఇలానే చేసుకోవచ్చు, ఇలానే చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరైతే విద్యార్థులు రైల్వే గ్రూప్ డికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా మనం కోర్స్ లాంచ్ చేశాము. ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా రైల్వే గ్రూప్ డి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నమాట. ఈ కంప్లీట్ కోర్స్ ఆల్రెడీ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అలానే రైల్వే ఎన్టీపీసీకి సంబంధించి కూడా మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ, సిపియు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాటికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అలానే బ్యాంక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎస్బీఐ పిఓ క్లర్క్ పాయింట్ ఆఫ్ లో ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. అలానే బ్యాంక్, ఎస్ఎస్సి, అలానే రైల్వేకి సంబంధించి మన దగ్గర స్పెషల్ కాంప్ ప్యాక్ అవైలబిలిటీ ఉంది. అలానే విఆర్ఓ, విఆర్ఏకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్, అలానే అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ లో కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. అలానే మీకు సింగిల్ సబ్జెక్ట్స్ కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. మీకు అన్ని కోర్సెస్ కూడా ఆఫర్లో ఉన్నాయి. మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, రెండు మీడియం కూడా క్లాసెస్ ఉంటాయి. మీరు కావాల్సిన క్లాసులు ఫ్రీగా డెమోస్ విని ఆ తర్వాత మీరు క్లాసులో జాయిన్ అవ్వచ్చు. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇది పైప్స్ అండ్ సిస్టమ్స్ సంబంధించిన క్వశ్చన్. Pipe A usually fills a tank in 6 hours, but due to a leakage at the bottom of the tank, it takes extra 2 hours to fill the tank. If the tank is full, then how much time will it take to get emptied due to the leak? పైప్ ఏ సాధారణంగా ఒక ట్యాంక్ను 6 గంటల్లో నింపుతుంది, కానీ ట్యాంక్ అడుగున లీక్ కారణంగా ట్యాంక్ నిండడానికి అదనంగా 2 గంటలు పడుతుంది. ట్యాంక్ నిండి ఉంటే లీక్ కారణంగా ఖాళీ కావడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నారు. అంటే ఏమిటంటే ఒకవేళ లీకేజ్ అవ్వాలి అంటే మొత్తం ట్యాంక్, ఫుల్ ట్యాంక్ లీకేజ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటున్నారు. ఒకసారి గమనించండి. మొదటగా ఇక్కడ చూస్తే కనుక పైప్ ఏ ఏం చేస్తుంది అంటే ఫిల్ చేస్తుంది. ఇంకొక లీకేజ్ ఉంది, ఇంకొక లీకేజ్, అది మనం ఎంటీ చేస్తుంది అనుకుందాం. ఎంటీ ఈ అని తీసుకుందాం, ఓకేనా? ఒకటేమో ఫిల్ చేస్తుంది, ఇంకోటేమో ఎంటీ చేస్తుంది. ఫిల్ చేసే దాన్నేమో ఏ, ఎంటీ చేసే దాన్నేమో మనకు తెలియదు కాబట్టి దాన్ని ఈ అని తీసుకుందాం. లేదు ఒకవేళ మీరు దీన్ని ఎంటీ చేసే దాన్ని బి అని తీసుకున్నా పర్లేదు, మీ ఇష్టం, ఓకేనా? సో చూడండి, ఫిల్ చేసేదాన్ని మనం ఏం చేసామంటే ఏ అని తీసుకుందాం. ఇది ఫిల్ చేస్తుంది. ఎంత టైం పడుతుంది అంటే 6 hours టైం పడుతుంది ఫిల్ చేసేది. ఈ లీకేజ్ వల్ల అంటే ఈ ఫిల్ చేసే దాంతో పాటు
లీకేజ్ కూడా ఉండడం వల్ల ఏమైందంటే ఎక్స్ట్రా 2 అవర్స్ పడుతుంది. ఎక్స్ట్రా 2 అవర్స్ అంటే అంతకుముందు 6 అవర్స్ పడితే ఇప్పుడు 6 + 2 8 అవర్స్ పడుతుంది. ఎప్పుడు అంటే ఫిల్ చేసేది అలానే దాంతోపాటు లీకేజ్, ఫిల్ చేసేది లీకేజ్ రెండు కలిసినప్పుడు ఏమవుతుందంటే 8 అవర్స్ టైం పడుతుంది. అంటే ఎక్స్ట్రాగా 2 అవర్స్ అంటే 6 + 2 8 అవర్స్ అని మీనింగ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఏ అంటేనేమో ఫిల్ చేసేది, ఓకేనా, ఈ బి అంటేనేమో ఎంటీ చేసేది. అందుకని ఏ అంటే ప్లస్, బి అంటే మైనస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టోటల్ ఆ ట్యాంక్ కెపాసిటీ తెలుసుకోవడం కోసం ఎల్సిఎం తీసుకోండి. 8 6 ఎల్సిఎం ఎంత అంటే 24. అర్థమైందా? ఎల్సిఎం ఎంత అంటే 24. సో ఇది ఏమిటంటే ఇది 3, ఇదేమో ఎంత అంటే 4. ఓకేనా? అంటే దాని మీనింగ్ ఏమిటంటే 1 అవర్లో 3 లీటర్స్, ఏది ఫిల్ చేసేది ఎంటీ చేసేది కలిపి 1 అవర్లో 3 లీటర్స్. అదే ఓన్లీ ఫిల్ చేసేది అయితే 1 అవర్లో ఎంత అంటే 4 లీటర్స్. మనకు కావాల్సింది ఎంటీ చేసేది, మొత్తం ట్యాంక్ ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నారు. మీరు గమనిస్తే కనుక ఎంటీ చేసేది మీరు గమనిస్తే కనుక ఎంత ఎంటీ చేస్తుంది 1 అవర్లో అంటే గమనించండి. ఫిల్ చేసేది 4 లీటర్స్ ఫిల్ చేస్తే ఎంటీ చేసే దాంతో కలవడం వల్ల 3 లీటర్స్ పడుతుంది 1 అవర్లో. అంటే దాని మీనింగ్ ఈ ఎంటీ చేసేది 1 అవర్లో 1 లీటర్ని ఎంటీ చేస్తుంది అని మీనింగ్ అనమాట. అవునా కదా? ఎందుకంటే ఓన్లీ ఫిల్ చేస్తే 1 అవర్లో 4 లీటర్స్ ఫిల్ అవుతుంది. అదే ఫిల్లింగ్ ప్లస్ ఎంటీ అయితే కనుక 1 అవర్లో 3 లీటర్సే. అంటే దాని మీనింగ్ 1 లీటర్ తగ్గుతుందిగా. ఆ 1 లీటర్ ఎవరి వల్ల తగ్గుతుంది? ఎంటీ చేసే దానివల్ల. అంటే ఎంటీ చేసేది 1 అవర్లో 1 లీటర్ ఎంటీ చేస్తుంది. 1 అవర్లో 1 లీటర్ ఎంటీ చేస్తే మొత్తం ట్యాంక్ 24 లీటర్స్ని ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే 24 అవర్స్ టైం పడుతుంది. అవునా కదా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 24 అవర్స్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 5? కింద సంఖ్యల్లో ఏది 2 మరియు 5 రెండిటి ద్వారా భాగించబడుతుంది అంటున్నారు. చూడండి, మనకి 2తో డివిజిబుల్ అవ్వాలి, 5తో డివిజిబుల్ అవ్వాలి. మనందరికీ తెలుసు 5తో డివిజిబుల్ అవ్వాలి అంటే లాస్ట్లో ఏముండాలంటే 0 కానీ లేదా 5 కానీ ఉండాలి. 5తో డివిజిబుల్ అవ్వాలి అంటే లాస్ట్ డిజిట్, 5తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ 0 లేదా 5 ఉండాలి. అవునా కదా? మరి చూడండి ఒకసారి, లాస్ట్ డిజిట్ 0 or 5. ఇదిగోండి లాస్ట్ డిజిట్ 0 ఉంది, ఓకే. ఇదిగోండి లాస్ట్ డిజిట్ 5 ఉంది, ఓకే. ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 లేదు, 5 లేదు అంటే ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 లేదు, 5 లేదు అంటే ఇది రాంగ్ ఆన్సర్. అంటే మొత్తం 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. నెక్స్ట్, 2తో డివిజిబుల్ అవ్వాలి అంటే లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ ఉండాలి. 2తో డివిజిబుల్ అవ్వాలి అంటే లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ ఉండాలి. అవునా కదా? 2తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ ఉండాలి. ఇక్కడ చూడండి, 0 ఈజ్ ఎన్ ఈవెన్ నెంబర్. మరి 5 ఈవెన్ నెంబరా? కాదు, రాంగ్ ఆన్సర్. అంటే రైట్ ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ 1. సింపుల్, ఫటాఫట్, ఈజీగా మనకి డివిజిబిలిటీ రూల్ యొక్క కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు. జస్ట్ డివిజిబిలిటీ రూల్ యొక్క కాన్సెప్ట్ తెలియాలి మనకి. 2 డివిజిబిలిటీ రూల్ ఏమిటి, 5 డివిజిబిలిటీ రూల్ ఏమిటి, జస్ట్ ఈ కాన్సెప్ట్ తెలిస్తే చాలు. 5తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్లో మనకి 0 కానీ 5 కానీ ఉండాలి. 2తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్లో మనకి ఈవెన్ నెంబర్ ఉండాలి. అంతే, ఆ లాజిక్ను ఉపయోగిస్తే ఫటాఫట్ ఆన్సర్ అయిపోద్ది. షబాష్. ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద కోఎఫిషియంట్ వెన్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 7 1/5 and 245 ఈజ్ డివైడెడ్ బై అన్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. చూడండి, 7 1/5 మరియు 245ల సగటు అనుపాతి సంఖ్యను ఒక సరి ప్రధాన సంఖ్యతో భాగించినప్పుడు భాగాహారం గుణకం కనుగొనండి అని చెప్పంటున్నారు. సో మీకు ఏంటంటే ఈవెన్ ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేయమంటున్నారు. ఈవెన్ ప్రైమ్ అంటే ఏంటి? ఈవెన్ ప్రైమ్ ఏంటి అంటే 2 ఈజ్ అన్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. అర్థమైందా? 2 ఈజ్ అన్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. అంటే మనం ఏం చేయాలంటే మీన్ ప్రపోర్షన్ కట్టి ఆ వచ్చిన వాల్యూని మనం 2తో డివైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అలా చేసినప్పుడు మనకి కోఎఫిషియంట్ ఏమొస్తుంది అని క్వశ్చన్ అడుగుతాను అనమాట. మీన్ ప్రపోర్షన్ అంటే మనందరూ తెలుసు, మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. అవునా కదా? మీన్ ప్రపోర్షన్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. సో ఇదేమో ఏ వాల్యూ, ఇదేమో బి వాల్యూ. అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ వాల్యూ 7 1/5, అది మిక్స్డ్ ఫ్రాక్షన్. నార్మల్ ఫ్రాక్షన్లోకి మారిస్తే కనుక 7 5s are 35 + 1 36. అంటే ఇది ఏమవుద్దంటే 36/5 అవుద్ది. అవునా కదా? ఇంటూ బి వాల్యూ ఎంత అంటే 245. బి వాల్యూ ఎంత అంటే 245. ఒక్కసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే చూడండి, 245 5లో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 4s are 20, 5 4s are 20, 5 9 times 45. అవునా కదా? ఇప్పుడు మనకేమొస్తుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 49. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఎంత అంటే 6, స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఎంత అంటే 7. అవునా కదా? స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఏమో 6, స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఏమో 7. ఇప్పుడు ఏమన్నారు మనల్ని క్వశ్చన్లో? ఏమన్నారంటే ఈ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఈ వచ్చిన వాల్యూని ఈవెన్ ప్రైమ్ ఏమిటి అంటే 2, 2తో ఈవెన్ ప్రైమ్
ఈవెన్ ప్రైమ్తో డివైడ్ చేసినప్పుడు కోఎఫిషియంట్ ఎంత వస్తుంది అంటున్నారు. చూడండి ఒకసారి ఇది సింప్లిఫై చేస్తే 6 2 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 3 టైమ్స్ పోతుంది. 3 × 7 ఎంత అంటే 21. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 21. ఎస్, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఈ గ్రాఫ్ నేను ఒకసారి జూమ్ చేస్తాను. జూమ్ చేయడం కన్నా ముందు ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ చదివి అప్పుడు నేను జూమ్ చేస్తాను. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద సేల్స్ ఆఫ్ కార్స్ ఆఫ్ 5 మ్యానుఫ్యాక్చరర్స్ ఫ్రమ్ 2016 to 2020. సో 2016 నుంచి 2020కి కార్ సేల్స్ ఎలా ఉన్నాయి ఈ 5 మ్యానుఫ్యాక్చర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకేనా, ఒక్కసారి ఇప్పుడు నేను మీ అందరికీ కనిపించేలా దాన్ని జూమ్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. సో 5 కంపెనీస్ ఉన్నాయి. ఈ 5 కంపెనీస్ సంబంధించి కార్ సేల్స్ ఎలా ఉన్నాయి అనే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 2016 నుంచి 2020 వరకు. మీరు చూడొచ్చు మ్యానుఫ్యాక్చర్ 1, మ్యానుఫ్యాక్చర్ 2, మ్యానుఫ్యాక్చర్ 3 ఇలా ఇవ్వడం జరిగింది. మ్యానుఫ్యాక్చర్ 1 వచ్చేసరికి 2016లో 180. ఒకసారి మీరు గమనించాలి 180. ఇక్కడ చూడండి ఆల్ ద ఫిగర్స్ ఆర్ ఇన్ హండ్రెడ్స్ అంటే దాని మీనింగ్ ఏమిటి అంటే 180 100 అని దాని మీనింగ్. ఓకేనా, అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా, 180 100. అలానే ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ 2 2017లో వచ్చేసరికి 170 100. అలా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడుతుందో చూద్దాం ఒకసారి. క్వశ్చన్ ఏమడుతుందంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ M2 అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ M4 డ్యూరింగ్ ద ఇయర్ 2016 to 2019. 2016 నుంచి 2019 వరకు తయారీదారుడు M2 మొత్తం అమ్మకాల సంఖ్య మరియు తయారీదారు M4 మొత్తం అమ్మకాల సంఖ్య మధ్య తేడా కనుక్కుంటున్నాడు. చూడండి M2 మరియు M4 వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ కావాలి. ఎప్పటి నుంచి అంటే 2016 నుంచి 2019 వరకు, అంటే ఈ పీరియడ్ వరకు 2016 నుంచి 2019 వరకు మనకి M2 కార్, M4 కార్, M2 మరియు M4 కార్ నెంబర్ ఆఫ్ సేల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే ఉన్నాయో అది మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. డిఫరెన్స్ దానికోసం ఏం చేస్తారంటే చాలామంది ఈ మొత్తాన్ని యాడ్ చేస్తారు, ఆ తర్వాత ఈ మొత్తాన్ని కూడా యాడ్ చేసి ఆ తర్వాత డిఫరెన్స్ తీసుకుంటారు. ఆ డిఫరెన్స్ తీసుకోవడం వాళ్ళ టైం వేస్ట్ అలా చేయకుండా ఏం చేస్తారంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ చూడండి, ఏ ఇయర్కి ఆ ఇయర్. ఇప్పుడు నేను డైరెక్ట్గా మీరు కంపారిజన్ చేస్తే 2016లో మీరు M2కి M4కి కంపేర్ చేస్తే M2 160 ఉంది, M4 వచ్చేసరికి 200 ఉంది. అంటే ఈ M4 ఎక్కువ ఉంది కదా, ఎంత ఎక్కువ ఉంది 40 ఎక్కువ ఉంది. అందుకే ఏం చేస్తానంటే +40 అని రాస్తాను. ఇప్పుడు నాకు M4 ఎక్కువ ఉన్నప్పుడల్లా నేను ప్లస్ అని రాస్తాను. ఒకవేళ M4 తక్కువ ఉంటే కనుక మైనస్ అని రాసుకుంటాను. ఇప్పుడు చూడండి 170 210, మళ్ళీ ఇక్కడ కూడా M4 ఎక్కువ ఉంది. ఎంత డిఫరెన్స్ ఎంత అంటే 40, అందుకనే +40. ఇక్కడ చూడండి 180 220, మళ్ళీ M4 ఎక్కువ ఉంది. డిఫరెన్స్ ఎంత అంటే 40, అందుకనే +40. ఇక్కడ చూడండి 190 230 అంటే డిఫరెన్స్ ఎంత అంటే 40. ఇక్కడ కూడా M4 ఎక్కువ ఉంది, అందుకనే ప్లస్. ఇక్కడ చూడండి అన్నిట్లో కూడా మన ప్లస్ వచ్చింది. 40 + 40 + 40 + 40 అంటే 160. అవునా కదా, మనకి హండ్రెడ్స్లో చెప్పారు కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 16000. A thief is noticed by a policeman from a distance of 200 meters. The thief starts running and the policeman chases him. The thief and policeman run at the rate of 10 km/h and 11 km/h respectively. What is the distance between them after 9 minutes? సో వాళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ మీటర్స్లో ఎంత ఉందో చెప్పాలి. ఎప్పుడు అంటే 9 నిమిషాల తర్వాత. ఒక దొంగను ఒక పోలీస్ 200 మీటర్ల దూరం నుండి గమనించాడు. ఆ దొంగ పరిగెత్తడం ప్రారంభించాడు. ఆ పోలీస్ అతన్ని వెంబడించాడు. దొంగ మరియు పోలీస్ వరుసగా గంటకు 10 కిలోమీటర్లు మరియు 11 కిలోమీటర్లు గంటకు వేగంతో పరిగెత్తారు. 9 నిమిషాల తర్వాత వారి మధ్యనున్న దూరము మీటర్లో ఎంత అంటున్నారు. ఒకసారి గమనించండి, మనకు కావాల్సింది డిస్టెన్స్ కావాలి. సో డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఒకసారి గమనించండి, స్పీడ్ అన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా మీరు గమనించాలి ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు, అందుకని రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. సేమ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు స్పీడ్ సపరేట్ అవుద్ది కాబట్టి 10 11 డిఫరెన్స్ ఎంత అంటే 1. గుర్తుపెట్టుకోండి, ఇది 1 km/h. ఈ km/hని మీటర్/సెకండ్లో మార్చాలి, అందుకనే ఇంటూ 5/18. ఓకేనా, km/h ఇది 1 km/h, దీన్ని మనం మీటర్/సెకండ్లో మార్చాలి. ఎందుకంటే మన ఆన్సర్ మీరు గమనిస్తే కనుక మీటర్స్లో అడుగుతున్నారు. సో ఈ km/hని మీటర్/సెకండ్లో మార్చాలి కాబట్టి ఇంటూ 5/18 ఇంటూ టైం వాళ్ళు చెప్పారు 9 నిమిషాలు చెప్పారు. ఈ మినిట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం సెకండ్స్లో మార్చాలి కాబట్టి ఇంటూ 60. ఓకేనా, చూడండి km/hని నేను మీటర్/సెకండ్లో మార్చాను, మినిట్స్ని సెకండ్స్లో మార్చుకున్నాను. ఇప్పుడు ఒకసారి సింప్లిఫై చేస్తే ఏమవుతుందో చూడండి. 18 9లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 2 టైమ్స్ పోయింది. 62లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 30 టైమ్స్ పోయింది. అప్పుడు మనం సింప్లిఫై చేస్తే 5 × 30 అంటే 150. అంటే డిస్టెన్స్ ఎంత అంటే 150. ఇప్పుడు 9 మినిట్స్లో వాళ్ళు ట్రావెల్ చేసింది. 9 మినిట్స్లో వాళ్ళు 150 మీటర్స్ ట్రావెల్ చేశారు.
ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతుందంటే వాళ్ళ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అంటున్నారు, వాళ్ళ మధ్యలో ఉన్న డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, అవునా కదా. యాక్చువల్గా అయితే వాళ్ళ మధ్యలో 200 మీటర్ల డిస్టెన్స్ ఉండాలి, కానీ ఈ 9 మినిట్స్లో ఆల్రెడీ 150 మీటర్ డిస్టెన్స్ కవర్ చేస్తారు, అవునా కదా. అంటే 200లో 150 కవర్ చేస్తారు కాబట్టి ఇంకా వాళ్ళ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 50 మీటర్. అర్థమైందా? 200లో 150 కవర్ అయిపోయింది, ఇంకా మధ్యలో ఉంది ఎంత అంటే 50 మీటర్. ఈ క్వశ్చన్ చూడండి, దీన్ని సింప్లిఫై చేయాలి. ఒక్కసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. గుర్తుపెట్టుకోండి, సింప్లిఫై చేసేటప్పుడు మనం ఖచ్చితంగా బాడ్మాస్ రూల్ని ఫాలో అవుతూ సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. 1020 డివైడ్ బై ఓపెన్ బ్రాకెట్స్ 4/3 ఆఫ్ 26 + 4 - 11 2/3 ఏమవుద్ది అంటున్నారు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ బ్రాకెట్స్ ఉన్న వాల్యూని మనం సింప్లిఫై చేద్దాము. 26 + 4 చేస్తే దీని వాల్యూ ఎంత అంటే 30, అవునా కదా. ఇప్పుడు ఇది ఏమవబోతుందంటే 1020 డివైడ్ బై ఇది ఏమిటి అంటే బ్రాకెట్స్లో ఉన్నది 4/3 ఆఫ్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్ 26 + 4 ఎంత అంటే 30 మైనస్ 11 2/3 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, నార్మల్ ఫ్రాక్షన్ కింద మారిస్తే 11 3s are 33 33 + 2 చేస్తే 35/3, అవునా కదా. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే 33లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 10 టైమ్స్ పోతుంది, అవునా కదా. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందో చూడండి. సింప్లిఫై చేస్తే పైన ఎలాగో 1020 వచ్చుద్ది, పైన ఎలాగో 1020 సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 4 × 10 అంటే 40. ఇది ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే 40 × 3 చేస్తే 120, 40 × 3 120 - 35 డివైడ్ బై 3 ఎల్సిఎం తీసుకుంటే అప్పుడు ఏమైపోతుంది చూడండి 1020 × 3, ఎందుకంటే ఈ కింద ఉన్న 3 ఆటోమేటిక్గా మనకి పైకి వెళ్ళిపోద్ది కదా, ఈ కింద ఉన్న 3 పైకి వెళ్ళిపోద్ది కదా, బై 120 - 35 చేసామనుకోండి దీని వాల్యూ ఎంత వస్తుందంటే 85 వస్తుంది, అవునా కదా. ఒక్కసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక 1020 85లో ఎన్ని టైమ్స్ పోయింది, 1020 85లో ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి. ఎన్ని టైమ్స్ పోతుందో 1020 ఎన్ని సేమ్ పోతుంది చూస్తే కనుక మీరు 850 మనం 10 టైమ్స్ 85 10 టైమ్స్ వేసామనుకోండి ఎంత వస్తుంది 850, అవునా కదా. నెక్స్ట్ 2 టైమ్స్ వేసామనుకోండి ఎంత వస్తుంది 170, అవునా. 0 2 ఇదేమో 1000 సరిపోయింది కదా. అంటే 12 టైమ్స్ పోయింది. 12 × 3 అంటే 36. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించాలి. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ 25:144, ద రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఈజ్, రెండు సర్వ త్రిభుజాల వైశాల్యం నిష్పత్తి 25:144 అయితే వాటి సంబంధిత భుజాల నిష్పత్తి ఎంత అంటారు. చూడండి ఇక్కడ చెప్పింది ఏంటంటే రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్, రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఎంత అంటే 25:144 అని చెప్పారు. మనల్ని రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్, వాటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో అడుగుతున్నారు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ ఇచ్చిన ఏదైతే ఏరియాస్ ఉన్నాయో వాటికి స్క్వేర్ రూట్ కడితే చాలు. స్క్వేర్ రూట్ అని మనం చేయాల్సింది √25 √144. √25 ఎంత అంటే 5, √144 ఎంత అంటే 12. సో ఆన్సర్ ఎంత అంటే 5:12. అర్థమైందా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత 5:12. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ టేక్ ఫర్ 8,400 టు అమౌంట్ టు 11,928 అట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 7% పర్ యానం? సంవత్సరానికి 7% సాధారణ వడ్డీ రేటుతో 8,400 నుండి 11,928 కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సో మనం ఏం పెడుతున్నారంటే వాళ్ళు టైం పీరియడ్ అడుగుతున్నారు. టైం పీరియడ్ ఒకసారి చూడండి. ఇదేమిటి అంటే ఇది ప్రిన్సిపల్ అంటే అసలు, ఇదేమిటి అంటే అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అర్థమైందా? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, ఓకేనా. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్, ఓకేనా. ఇదేమో ప్రిన్సిపల్, ఇదేమో అమౌంట్ అంటే అసలు ప్లస్ వడ్డీ కలిపి. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ చూడండి. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ మీరు చూస్తే కనుక 928 to 400 డిఫరెన్స్ ఎంత అంటే 528. అలానే 11 8 డిఫరెన్స్ ఎంత అంటే 3. సో ఈ రెండు మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 3,528, అవునా కదా. ఈ 3,528 ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 3,528 వచ్చింది. 3,528. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 7% ప్రయాణం చెప్పున 7% ప్రయాణం చెప్పున మనకు కావాల్సింది ఏంటంటే ఎన్ని ఇయర్స్ అనేది కావాలి. ఇప్పుడు చూడండి మనకేంటంటే టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దేనికి ఈక్వల్ అవ్వాలంటే 3528కి ఈక్వల్ అవ్వాలి. టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 3528కి ఈక్వల్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? 3528కి,
ఓకేనా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు గమనించినట్లయితే కనుక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 7% ఇచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారంటే 7% ఇచ్చారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు 7%. మనకు కావాల్సి ఏంటంటే టైం పీరియడ్ కావాలి. ఎస్ ఆర్ నో, టైం పీరియడ్ కావాలి. ఎస్, మనకి ఇప్పుడు ఏం కావాలి, టైం పీరియడ్ కావాలి. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఏం రాబోతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సింప్లిఫై చేస్తే ఇక్కడ మీరు చూడండి, ఇది అప్రాక్సిమేట్గా ఎంత పర్సెంటేజ్, అప్రాక్సిమేట్గా ఇది ఎంత పర్సెంటేజ్, 3528 అనేది దీంట్లో ఎంత పర్సెంటేజ్, అప్రాక్సిమేట్గా చాలు, మనకి ఎగ్జాక్ట్గా అవసరం లేదు. చూడండి, ఇప్పుడు సపోజ్ ఇది 8 4 టైమ్స్ చేస్తే 32 కదా, 32 అవునా కదా. అంటే సుమారుగా మీరు గమనించాల్సి ఏంటంటే ఈ వాల్యూ 40%కి దగ్గరలో రాబోతుంది. 40% దగ్గరలో, మరి 40% దగ్గరలో రాబోతుంది కాబట్టి 7% చొప్పున దేంతో మల్టిప్లై చేస్తే మనకు 40 రావడానికి అవకాశం ఉంది. 7 8s are 56 అవునా కదా. ఇది కాదు 7 5 times 35, 7 2s are 12. చూడండి 7 6 times 42 అవునా కదా. అంటే మనకి 42% దీని వాల్యూ ఎగ్జాక్ట్గా మాట్లాడుకుంటే. అంటే మన కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అంటే టైం పీరియడ్ ఎంత అంటే 6 years. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ వన్ ఆఫ్ హూస్ డయాగనల్ ఈజ్ 4.8 మీటర్. సో డయాగనల్ చెప్పారు, ఏరియా ఆఫ్ స్క్వేర్ అడుగుతున్నారు. ఓకే, సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏమిటి డయాగనల్ తెలిసినప్పుడు, హాఫ్ డి స్క్వేర్. సో హాఫ్ ఇంటూ డయాగనల్ ఎంత అంటే 4.8. సో డి స్క్వేర్ కాబట్టి 4.8 ఇంటూ 4.8. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి, 4.8 2 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 2.4 టైమ్స్ పోతుంది అవునా కదా. ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లై చేస్తే 8 4 టైమ్స్ చేస్తే 32. అంటే లాస్ట్లో మనకి 2 రావాలి. లాస్ట్లో 2 వచ్చే ఆప్షన్ ఏందో చూడండి, లాస్ట్లో 2 వచ్చే ఆప్షన్ ఒక్కటే ఉంది, 11.52. సో ఆన్సర్ ఎంత అంటే 11.52 మీటర్ స్క్వేర్. ఈ క్వశ్చన్ చూడండి, ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ 1.55 స్క్వేర్ ప్లస్ 0.55 స్క్వేర్ ప్లస్ 1.55 ఇంటూ 0.55 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నారు. ఓకేనా, జాగ్రత్తగా గమనించి ఆన్సర్ చెప్పాలి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది ఏ, ఇది బి, ఇది ఏ ఇంటూ బి అవునా కదా. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే చూడండి, 1.55 మైనస్ 0.55 ఇంటూ 1.55 స్క్వేర్ ప్లస్ 0.55 స్క్వేర్ ప్లస్ 1.55 ఇంటూ 0.55 అవునా కదా, 0.55. చూడండి ఇప్పుడు ఇది ఎలా ఉందో జాగ్రత్తగా గమనించండి. ఇది ఎలా ఉందంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అవునా కదా. ఎందుకంటే చూడండి దీని వాల్యూ మీరు గమనిస్తే కనుక దీని వాల్యూ ఎంత అంటే 1 అవునా కదా. అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ మీరు గమనించాల్సింది ఇక్కడ ఏమీ లేదు అంటే ఇక్కడ 1 ఉందనే కదా. ఏమీ లేదంటే 1 పెట్టుకోవచ్చు కదా. ఎస్ ఆర్ నో. అంటే ఏమైంది, 1.55 మైనస్ 0.55 చేస్తే 1 వస్తుంది కదా. అంటే ఈ ఫార్మాట్ ఎలా ఉందంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబీ ఫామ్లో ఉంది. మరి ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబీ ఫామ్లో ఉంది అంటే నథింగ్ బట్ ఇది ఏమిటి అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అనే కదా అర్థం. ఎందుకంటే మనకు తెలుసు కదా ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఏంటో. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈక్వల్టీ ఎంత అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఎస్ ఆర్ నో. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన దాన్ని సింప్లిఫై చేయాలి. ఒకసారి ఇది చూడండి, ఒకసారి 4.2 హోల్ క్యూబ్ మైనస్ 1.2 హోల్ క్యూబ్ డివైడ్ బై 4.2 హోల్ స్క్వేర్ ప్లస్ 5.04 ప్లస్ 1.2 హోల్ స్క్వేర్. ఇది ఏ క్యూబ్ మైనస్ ఇదేమో బి క్యూబ్, ఇదేమో ఏ స్క్వేర్ ప్లస్ ఇదేమో ఏ ఇంటూ బి, ఇదేమో బి స్క్వేర్ అవునా కదా. ఎందుకంటే 4.2 ఇంటూ 1.2 చేస్తే మనకు 5.04 వస్తుంది. అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బి స్క్వేర్ ఉంది. అప్పుడు మనకి ఏమైపోద్ది చెప్పండి, ఏమైపోద్ది ఏ మైనస్ బి మిగిలిపోద్ది. ఎందుకంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏమని రాస్తాం మనం, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అవునా కదా.
ఇప్పుడు డినామినేటర్లో కూడా మీరు చూస్తే కనుక మనకి ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఉంది, అవునా కదా? అప్పుడు ఏమైపోద్ది, న్యూమరేటర్లో ఉన్న ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్, డినామినేటర్ ఉన్న ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. చివరికి ఏం మిగిలిపోద్ది అంటే ఏ మైనస్ బి. సో ఏ వాల్యూ ఏమో 4.2, బి వాల్యూ ఏమో 1.2. మరి సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 3 వస్తుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 3. ఈ క్వశ్చన్ చూడండి, ఎస్ borrowed some amount from R and promised to pay him 8% interest. Then S invested the borrowed amount in a scheme upon which he earned a profit of 5% after paying R. The principal amount with interest. How much percentage R would have gained if he would have invested in scheme directly? ఎస్ అనే వ్యక్తి ఆర్ నుండి కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకుని 8% వడ్డీ చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. తర్వాత ఎస్ అనే వ్యక్తి ఆ మొత్తాన్ని ఒక పథకంలో పెట్టుబడి పెట్టాడు. దానిపై అతను ఆర్కు వడ్డీ సహా అసలు మొత్తాన్ని చెల్లించిన తర్వాత 5% లాభం పొందాడు. అతను ఆ పథకంలో నేరుగా పెట్టుబడి పెట్టుంటే ఆర్ ఎంత శాతం లాభాన్ని పొందేవాడు? చాలా సింపుల్ క్వశ్చన్ డైరెక్ట్గా మీరు చదివి అర్థం చేసుకుంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఆన్సర్ ఎంత అంటే 13%. ఓకేనా? ఎందుకంటే మీరు గమనించండి, ఎస్ ఏం చేశాడు, ఆర్ దగ్గర నుంచి అప్పు తీసుకుని ఏమని చెప్పంటే నీకు 8% వడ్డీ ఇస్తా అన్నాడు. ఎస్ అనుకున్న దాని ప్రకారం 8% వడ్డీ ఇచ్చాడు. కానీ ఎస్ ఏం చేశాడంటే ఆ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక స్కీమ్లో పెట్టుబడి పెట్టాడు. ఆ స్కీమ్లో పెట్టుబడి పెట్టగా ఏమైందంటే ఎస్కి ఆర్కి ఇవ్వాల్సిన వడ్డీ అసలు ఇచ్చేసిన తర్వాత అతనికి 5% ప్రాఫిట్ వచ్చింది, 5% ప్రాఫిట్, అవునా కదా? అంటే అసలు అతను తీసుకున్న దాని మీద అతనికి ఏమైందంటే 5% ప్రాఫిట్ వచ్చింది. ఏది, అతను తీసుకున్నది ప్లస్ వడ్డీ ఇచ్చేసిన తర్వాత. అంటే దాని మీనింగ్ ఏమిటి, ఒకవేళ అదే ఆర్ అనే అతనే మొత్తం డైరెక్ట్గా ఎస్కే ఇవ్వకుండా ఆ స్కీమ్లో పెట్టుంటే ఆర్కి అప్పుడు ఈ 8% ప్లస్ ఈ అడిషనల్గా వచ్చిన 5% రెండు కలిపి మొత్తంగా అతనికే వచ్చేవి. మరి మొత్తంగా అతనికి అంటే అప్పుడు ఆన్సర్ ఏం రావాలంటే 13%. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ బ్యాట్ ఈ 75% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్. క్యాలిక్యులేట్ గెయిన్ పర్సెంటేజ్ ఆఫ్టర్ అలోవింగ్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 15%. సో ఏమైందంట, కాస్ట్ ప్రైస్ అనేది మార్కెట్ ప్రైస్లో 75% అంట. మార్కెట్ ప్రైస్ మీ అందరూ తెలిసిందే, మార్కెట్ ప్రైస్ ఎంత అంటే ఎప్పుడూ కూడా 100%. ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కాస్ట్ ప్రైస్ అనేది మార్కెట్ ప్రైస్లో 75% కాబట్టి మార్కెట్ ప్రైస్ 75% అయితే కనుక కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 75, మార్కెట్ ప్రైస్ 100 అయితే కనుక కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 75. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ అనేది మార్కెట్ ప్రైస్లో 75% క్వశ్చన్లో చెప్పారు కాబట్టి. ఇప్పుడు ఏమన్నారు, క్యాలిక్యులేట్ ద గెయిన్ పర్సెంటేజ్ ఆఫ్టర్ అలోవింగ్ డిస్కౌంట్ ఆఫ్ 15%. ఒకవేళ 15% డిస్కౌంట్ ఇచ్చుంటే ఏది, దీని మీద, ఎందుకంటే మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చుంటే 15% డిస్కౌంట్ ఇచ్చుంటే ఏమేది 100లోంచి 15% డిస్కౌంట్ చేస్తే అప్పుడు ఎంత వచ్చిందంటే 85, అవునా కదా? 15% డిస్కౌంట్ ఇచ్చుంటే అప్పుడు అది ఏమైందంటే 85 రూపీస్కి అమ్మేవాడు. ఒకవేళ అలా 85కి అమ్ముంటే వచ్చిన ప్రాఫిట్ ఎంత అన్నారు, గమనించండి. కాస్ట్ ప్రైస్ ఏమో 75, అమ్మిందేమో 85, అంటే ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 10 రూపీస్, అవునా కదా? ఇప్పుడు ఈ 10 రూపీస్ దేని మీద వచ్చింది, దేని మీద అంటే పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ 75, అవునా కదా? సో 10/75 ఇంటూ 100. ఎస్, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి, మనకి పర్సెంటేజ్ ఎంతో తెలిసిపోద్ది. సింప్లిఫై చేస్తే 25, ఇక్కడ మనకి ఎన్నిసార్లు పోతుంది, 3 టైమ్స్ పోయింది. 25 ఎన్ని టైమ్స్ పోయింది అంటే 4 టైమ్స్ పోయింది, అవునా కదా? ఇప్పుడు 10 × 4 అంటే 40, 13 టైమ్స్ చేస్తే 39, అవునా కదా? అప్పుడు ఏమైపోతుంది, ఇంకా 1/3 అంటే 0.33. సో ఆన్సర్ ఎంత అంటే 13.33%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ సైన్ 5x minus 40 degree ఈక్వల్ టు cos ఆఫ్ 5y plus 40 degree, దెన్ ద వాల్యూ ఆఫ్ x plus y వాల్యూ ఎంత అంటున్నారు. సింపుల్, గమనించండి, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు అనవసరంగా మనం క్యాలిక్యులేషన్ అంతా చేయాల్సిన అవసరం లేదు. మనకు తెలిసింది ఏమిటి అంటే సైన్ 45 డిగ్రీ ఈక్వల్ టు కాస్ 45 డిగ్రీ, అవునా కదా? ఎందుకంటే సైన్ 45 డిగ్రీ వాల్యూ, కాస్ 45 డిగ్రీ వాల్యూ రెండు కూడా సేమ్, అవునా కదా? సైన్ 45 డిగ్రీ, కాస్ 45 డిగ్రీ రెండు కూడా సేమ్ కాబట్టి ఇప్పుడు గమనించండి, ఇది నాకు ఎంత ఉండాలంటే 45 డిగ్రీ ఉండాలి, ఇది నాకు ఎంత ఉండాలంటే 45 డిగ్రీ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నాకు 45 డిగ్రీ ఉండాలి అంటే y వాల్యూ ఎంత ఉండాలి, y వాల్యూ వచ్చేసరికి ఎంత ఉండాలంటే y వాల్యూ 1 ఉండాలి. ఎప్పుడైతే y వాల్యూ 1 ఉంటుందో 5 × 1 5,
ప్లస్ 40, 40 + 5 45 అండ్ నాకు కావాల్సిన 45 రావాలి అంటే y వాల్యూ 1 ఉండాలి, సరిపోయింది. ఇప్పుడు x వాల్యూ ఎంత ఉండాలి? ఇక నాకు 45 కావాలి అంటే ఇది 40 ఉంది కదా, మరి ఇప్పుడు నాకు ఓవరాల్గా 45 రావాలి. ఓవరాల్గా 45 రావాలి అంటే అప్పుడు దాని మీనింగ్ నాకు ఇక్కడ 85 ఉండాలి. ఎప్పుడైతే ఇక్కడ 85 ఉంటుందో 85 - 40 చేస్తే నాకు 45 వచ్చింది, అవునా కదా? అంటే 5x వాల్యూ నాకు ఇప్పుడు ఎంత ఉండాలి? ఇది 85 ఉండాలి. మరి 5x వాల్యూ 85 ఉండాలి అంటే గమనించండి, 5x వాల్యూ 85 ఉండాలి అంటే అప్పుడు x వాల్యూ ఎంత? 5 ఎన్ని టైమ్స్ పోయిందంటే ఇక్కడ 17 టైమ్స్ పోయింది. అంటే x వాల్యూ ఎంత అంటే 17. ఎస్, ఇప్పుడు x వాల్యూ 17 వచ్చింది, y వాల్యూ 1 వచ్చింది. క్వశ్చన్ ఏమడిగారంటే x + y అడిగారు. సో x + y అంటే 17 + 1. సో ఆన్సర్ ఎంత అంటే 18. ఎస్, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 18. సింపుల్. మళ్ళీ అనవసరంగా చాలామంది ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ని కాంప్లికేట్ చేస్తారు. అలా కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా మనకు తెలిసిన లాజిక్ ఏమిటి అంటే sin 45 డిగ్రీ cos 45 డిగ్రీ సేమ్ ఉండాలి. ఈ లాజిక్ తెలుసు కాబట్టి ఈ వాల్యూ 45 డిగ్రీస్ ఉండేలా చూసుకోవాలి. అర్థమైందా? ఈ వాల్యూ అవుతుందో ఇది 45 డిగ్రీస్ ఉండేలా చూసుకోవాలి. సేమ్ టు సేమ్ ఈ వాల్యూ కూడా 45 డిగ్రీస్ ఉండేలా చూసుకోవాలి. అలా చూసుకునేలాగా x వాల్యూ y వాల్యూ అడ్జస్ట్ చేసి సరిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x + y = 12 అండ్ xy = 6 దెన్ ద వాల్యూ ఆఫ్ x/y ప్లస్ y/x ఎంత అన్నారు? గమనించండి, ఒక్కసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే x² + y² xy వస్తుంది, అవునా కదా? ఎప్పుడైతే మనం ఎల్సిఎం తీసుకుంటామో అప్పుడు x² + y² xy వస్తుంది. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కనిపించే దాన్ని రెండు వైపులా స్క్వేర్ చేస్తాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా స్క్వేర్ చేస్తున్నాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుందంటే x² + y² + 2xy = 12² ఎంత అంటే 144. ఇప్పుడు దీని నుంచి x² + y² వాల్యూ కనుక్కోవచ్చు కదా. x² + y² ఏమవుతుందంటే 144 - 2xy. xy వాల్యూ ఎంత అంటే ఆల్రెడీ మనకు తెలుసు 6. అప్పుడు 2 × 6 అంటే 12, అవునా కదా? సో 144 - 12 అంటే ఎంత అంటే 132. అంటే x² + y² వాల్యూ 132. ఎస్ ఆర్ నో? x² + y² వాల్యూ 132. xy వాల్యూ ఎంత అంటే 6. మరి జస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి సరిపోద్ది. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చెప్పండి? 6 ఎన్ని టైమ్స్ పోయింది? 22 టైమ్స్ పోయింది. సో ఆన్సర్ ఎంత అంటే 22. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ 11 రిజల్ట్స్ ఈజ్ 60 అండ్ దట్ ఆఫ్ ద ఫస్ట్ 10 ఈజ్ 59. ద 11th రిజల్ట్ ఈజ్, సో 11th రిజల్ట్ ఎంత అంటారు? సో జాగ్రత్తగా గమనించండి, క్వశ్చన్ ఆల్రెడీ క్లియర్గా చెప్పారు. 11 రిజల్ట్స్ యావరేజ్ ఎంత అంటే 60, అందులో ఫస్ట్ 10 వచ్చేసరికి 59. ఇప్పుడు చూడండి, 11 రిజల్ట్స్ 60 అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రతి నెంబర్ 60 60 60 60 60 ఉండాలి. కానీ ఏమైంది? ప్రతి నెంబర్ 59 59 59 59 ఉంది. అంటే ప్రతి నెంబర్ కూడా ఒకటి తక్కువైంది. అలా ఎంతమంది? 10 మెంబర్స్. అంటే 10 × 1 10 తక్కువైనవి. అంటే ఈ 11th నెంబర్ ఎంత ఉండాలి అంటే 60 ప్లస్ ఈ తక్కువైన 1 అలా ఎంతమందికి అంటే 10 నెంబర్స్కి. సో 60 + 10 అంటే ఆన్సర్ ఎంత అంటే 70. అర్థమైందా? జస్ట్ ఇది మనం ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు. ఎలాంటి క్యాలిక్యులేషన్ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు ఈజీగా. ఎందుకంటే మనకి ప్రతిదీ కూడా 60 ఉండాలి, 59 ఉంది. అంటే ఒకటి తక్కువైంది ఎంతమందికి అంటే 10 నెంబర్స్కి. సో 10 × 1 10. ఈ 10 అనేది ఏమవ్వాలి? లాస్ట్ నెంబర్కి యాడ్ అవ్వాలి. సో లాస్ట్ నెంబర్ ఎంత అంటే 60 + 10 70. నెక్స్ట్ క్వశ్చన్. A, B and C jointly started a business in which A invested 7,000 for 12 months, B invested 8,000 for 10 months and C invested 12,000 for 6 months. A was the working member for which he received 20% of the profit as his remuneration. The total profit at the end of the year was 14,750. What is C's share in the profit? A, B మరియు Cలు సంయుక్తంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ దానిలో 12 నెలల పాటు 7,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు, B 10 నెలల పాటు 8,000 రూపాయలు మరియు C 6 నెలలకు 12,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఏ వర్కింగ్ సభ్యుడు అతనికి లాభంలో 20% వేతనం లభించిన ఒక సంవత్సరం చివరిలో సంపాదన మొత్తం లాభము 14,750 రూపాయలు అయితే సి వాటా ఎంత అన్నారు? ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఈ క్వశ్చన్లో మొదటిగా ఒకసారి ఈ ప్రాఫిట్ రేషియో మనకు కడదాం. ప్రాఫిట్ రేషియో కడితే కనుక ఏబీసీ ప్రాఫిట్ రేషియో చూడండి. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 7,000. ఏ 12 మంత్స్ పాటు బిజినెస్లో ఉన్నాడు. ఓకేనా? నేను డైరెక్ట్గా ప్రాఫిట్ రేషియో కడుతున్నాను. ఏ 7,000 ఇన్వెస్ట్ చేశాడు, 12 మంత్స్ పాటు బిజినెస్లో ఉన్నాడు. బి వచ్చేసరికి 8,000 ఇన్వెస్ట్ చేశాడు,
బి బిజినెస్లో 10 మంత్స్ ఉన్నాడు, బి బిజినెస్లో 10 మంత్స్. సి వచ్చేసరికి 12,000 ఇన్వెస్ట్ చేశాడు, సి బిజినెస్లో 6 మంత్స్ ఉన్నాడు. అవునా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఒకసారి మనం ఈ ప్రాఫిట్ రేషియో క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రాఫిట్ రేషియో ఈ 1000 క్యాన్సిల్ అయిపోతాయి. 4 టేబుల్ వచ్చేసరికి మీరు చూస్తే ఇక్కడ 3 టైమ్స్, 4 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్, 4 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్, నెక్స్ట్ 3 టేబుల్ ఇక్కడ 1 టైము, నెక్స్ట్ సారీ ఇక్కడ 3 టేబుల్ ఇక్కడ క్యాన్సిల్ అవ్వలేదు కదా. ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయని చెక్ చేస్తే కనుక క్యాన్సిలేషన్స్ ఇంకేమీ లేవు. అంటే 7 3s are 21, 2 10s are 20, 6 3s are 18. అంటే ఇప్పుడు వీళ్ళ ప్రాఫిట్ రేషియోస్ ఎలా ఉండబోతున్నాయి? ప్రాఫిట్ రేషియోస్ ఎలా ఉండబోతున్నాయి అంటే 21:20:18. ఇది వాళ్ళ ప్రాఫిట్ రేషియో. క్వశ్చన్లో ఆల్రెడీ చెప్పారు ఏమిటంటే ఏ వర్కింగ్ పార్ట్నర్ అవడం వల్ల 20% అతను ఏం చేస్తాడంటే అతను రెమ్యునరేషన్ తీసుకుంటాడు. అంటే ఈ 14,750లో 14,750లో 20%, 14,750లో 20% ఏం చేస్తాడంటే ఏ తీసేసుకుంటున్నాడు ఏ. సో 20% అంటే ఎంత చూడండి, 20%. 10% అంటే 1475. అవునా కదా? సో 20% ఏమవుద్ది, 2800 ప్లస్ ఇది ఒక 150 అంటే 2950, 2950. అవునా కదా? ఎందుకంటే 10% అంటే 1475, 20% అన్నప్పుడు ఏమవుద్ది 1400 డబల్ 2800, 75 డబల్ 150. అవునా కదా? అంటే 2950. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమైపోతుంది 0 0. అవునా కదా? సో 17 - 9 చేసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది? ఇప్పుడు ఇది ఎంత వస్తున్నప్పుడు మనకి ఇది 17 - 9 చేస్తే ఇది 8 వస్తుంది. అవునా కదా? నెక్స్ట్ ఇది 13 - 2 కదా, 13 - 2 అంటే ఎంత వస్తుంది? ఇప్పుడు ఇది 11 వస్తుంది. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఎంత అంటే ఈ 11,800, ఈ 11,800ని వీళ్ళు పంచుకోవాలి. ఏ రేషియోలో? 21:20:18. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది చెప్పండి? ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 59 పార్ట్స్ వస్తుంది. అవునా కదా? మొత్తాన్ని యాడ్ చేస్తే 59 పార్ట్స్. సో 59 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత అంటే 11800. అవునా కదా? 11800. ఇటు సింప్లిఫై చేస్తే 118 అనేది 59లో ఎన్ టైమ్స్ పని చెప్పండి. ఎన్ టైమ్స్ పని అంటే 2 టైమ్స్ అంటే 200. సో 1 పార్ట్ 200 అయితే క్వశ్చన్లో ఇప్పుడు అడిగింది సి ప్రాఫిట్ అడిగారు. సి ప్రాఫిట్ మీరు గమనించాలి. సి షేర్ ఎంత అంటే 18 పార్ట్స్. సి షేర్ 18, ఎందుకంటే ఇది ఏమో ఏ, ఇదేమో బి, ఇదేమో సి. 18 పార్ట్స్. సో ఈ సి 18 పార్ట్స్ కాబట్టి సి షేర్, సో 18 పార్ట్స్ కాబట్టి 18 × 200 అంటే 3600. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 3600. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియోస్ 5:7:9 అండ్ దర్ ఎల్సిఎం ఈజ్ 1260. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ నెంబర్? సో మనల్ని ఏమడుతున్నారంటే లార్జెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్ యొక్క డిఫరెన్స్ అడుగుతున్నారు. సో ఎల్సిఎం అన్నారు కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే 5 × 7 × 9 × x ఈక్వల్ టు 1260. అవునా? ఒక్కసారి సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఇప్పుడు ఏమైపోతుంది? 1260 అనేది 5 ఎన్ టైమ్స్ పోయింది. 5 2s are 10, 5 times 25, మళ్ళీ 5 2s are 10. అవునా? నెక్స్ట్ మళ్ళీ సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 2 5 2 7 9 టైమ్స్ పోయింది. 7 3s are 21. అవునా కదా? 7 6s are 42. ఎస్ ఆర్ నో? మళ్ళీ సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 36, 9లో ఎన్ టైమ్స్ పోయింది, 4 టైమ్స్ పోయింది. అంటే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 4 వచ్చింది. ఎప్పుడైతే మనకి ఎక్స్ వాల్యూ 4 వచ్చిందో, ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమడిగారు అంటే స్మాలెస్ట్ లార్జెస్ట్ డిఫరెన్స్ అడిగారు. స్మాలెస్ట్ ఎంత అంటే 5, లార్జెస్ట్ ఎంత అంటే 9. డిఫరెన్స్ అంటే 5 9 ఎంత అంటే 4. సో 4x, మరి 4x కాబట్టి ఎక్స్ వాల్యూ 4 కాబట్టి 4 × 4. సో ఆన్సర్ ఎంత అంటే 16. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 16. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేడియై ఆఫ్ ద 2 స్పియర్ ఆర్ ఇన్ ద రేషియో 4:5. దేర్ వాల్యూమ్ విల్ బీ ఇన్ ద రేషియో. వాల్యూమ్ రేషియో అడుగుతున్నారు. ఓకేనా? రేడియై ఆఫ్ 2 స్పియర్ రేషియో ఇచ్చారు, వాల్యూమ్ రేషియో అడుగుతున్నారు. సో వాల్యూమ్ అన్నప్పుడు ఆబ్వియస్లీ మనం చేయాలి, దీన్ని క్యూబ్ చేయాలి కదా. మరి 4 క్యూబ్ చేస్తే ఎంత? 64. 5 క్యూబ్ చేస్తే ఎంత? 125. సో ఆన్సర్ ఎంత అంటే 64:125. ఆప్షన్ 2 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x + 1/x = 15, దెన్ ద వాల్యూ ఆఫ్ x² + 1/x² ఎంత అంటున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎలా చేయాలి చెప్పాం కదా. x + 1/x వాళ్ళు చెప్పారు, x² + 1/x² వాళ్ళు ఇచ్చారు. అప్పుడు ఏం చేయాలి? k² - 2. సో k వాల్యూ 15 కదా, 15² అంటే ఎంత? 225. సో 225 - 2. సో ఆన్సర్ ఎంత అంటే 223. ఎస్ ఆర్ నో? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 225, 223 కదా.
ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ చెప్పారు 15 స్క్వేర్ 225 225 -2 కదా 223 ఇక్కడ ఇది ప్రింటింగ్ మిస్టేక్ వచ్చినట్టుంది 223 ఓకే మనకు కావాల్సిన x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కావాలి 223 ఎస్ 223 ఇస్ రైట్ ఆన్సర్ ఎందుకంటే x ప్లస్ 1/x వాల్యూ 15 మనకు కావాల్సిన x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఎప్పుడైతే మనం దీన్ని ఎక్స్పాండ్ చేస్తామో x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు 15 స్క్వేర్ 225 అప్పుడు ఈ 2 అవతల వెళ్ళిపోతే మైనస్ అయిపోతుంది కదా 15 స్క్వేర్ 225 కాబట్టి 225 - 2 చేస్తే 223 ఆన్సర్ రావాలి నెక్స్ట్ క్వశ్చన్ స్టడీ ద గివెన్ బార్ గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో గివ్స్ ద డేటా ప్రొడక్షన్ ఆఫ్ పేపర్ ఇన్ lakh tons బై 3 డిఫరెంట్ కంపెనీస్ XYZ ఓవర్ ద ఇయర్ 2015 to 18 సో ఈ గ్రాఫ్ మనం ఒకసారి జూమ్ చేద్దాం ఎందుకంటే ఈ గ్రాఫ్ని బేస్ చేసుకుని మన క్వశ్చన్ ఇచ్చారు అదేమిటి అనేది ఒకసారి మనం చూడాలి సో క్వశ్చన్ ఏమిటి ఒకసారి యాడ్ చేద్దాం క్వశ్చన్ ఏమిటంటే ఇన్ విచ్ ఇయర్ వాస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ వై టు ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ జెడ్ ఈజ్ మ్యాక్సిమం ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ వై టు ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ జెడ్ సో కంపెనీ జెడ్ ఏమో ఈ గ్రీను కంపెనీ వై ఏమో ఇది అవునా కదా అంటే మనం ఇలా చూసినప్పుడు కంపెనీ వై టు కంపెనీ జెడ్ సో కంపెనీ వైని కంపెనీ జెడ్తో పోల్చినప్పుడు ఎక్కడ మనకి మ్యాక్సిమం ఉంది అంటున్నారు అర్థమైందా కంపెనీ వైని మనం జెడ్తో పోల్చాలి ఈ కంపెనీ వైని జెడ్తో పోల్చాలి ఇలా పోల్చినప్పుడు ఎక్కడ మనకి మ్యాక్సిమం ఉంది అని చెప్పన్నారు ఆబ్వియస్లీ మనకి ఇది ఎలిమినేట్ అయిపోయింది ఎందుకంటే వై నుంచి జెడ్కి తగ్గింది మనకి యాక్చువల్లీ పెరగడం ఎక్కడ మ్యాక్సిమం అన్నారు వై నుంచి జెడ్కి మ్యాక్సిమం ఎక్కడ పెరిగింది అంటున్నారు చూడండి ఏ సంవత్సరంలో కంపెనీ వై ఉత్పత్తి శాతము కంపెనీ జెడ్ ఉత్పత్తి కన్నా గరిష్టంగా ఉంది చూడండి వై ఎక్కువ ఉండాలి జెడ్ కన్నా అర్థమైందా వై ఎక్కువ ఉండాలి జెడ్ కన్నా అది కూడా మ్యాక్సిమం ఎక్కడుంది పర్సెంటేజ్ రూపంలో అడుగుతారు సో అందుకనే మనకి 2000 మీరు చూస్తే కనుక ఇది 2015లో ఏమైందంటే వై అనే జెడ్ కన్నా మీరు చూస్తే కనుక ఏమైందంటే చూడండి ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఎలిమినేట్ 2015 ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు 2015 ఛాన్స్ లేదు ఈ మూడిట్లో ఏదో ఒకటి అవ్వాలి అది కూడా మనం పర్సెంటేజ్లో మ్యాక్సిమం ఎంత వస్తుందో చూడాల్సిన అవసరం మ్యాక్సిమం మనం కంపేర్ చేయాల్సింది వైతో చూడాలి ఎందుకంటే వైతో పోల్స్తున్నప్పుడు జెడ్తో చూడాలి ఎందుకంటే చూడండి కంపెనీ జెడ్ ఉత్పత్తి గరిష్టంగా ఉంది అంటున్నారు కంపెనీ వై ఉత్పత్తి శాతం కంపెనీ జెడ్ ఉత్పత్తి కంటే గరిష్టంగా ఉంది అంటున్నారు అవునా కదా సో జాగ్రత్తగా గమనించండి మన జెడ్తో పోల్చాలి ఈ డిఫరెన్స్ ఎంత అంటే 10 అవునా కదా డిఫరెన్స్ 10 సో పర్సెంటేజ్లో చూస్తే 10/25 × 100 అవునా కదా జస్ట్ ఎ మినిట్ డిఫరెన్స్ 10 వచ్చింది కదా 10/25 × 100 సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది 125లో ఎన్ని టైమ్స్ పోయింది అంటే 4 టైమ్స్ పోయింది అంటే ఇది ఎంత వచ్చిందంటే 40% వచ్చింది ఫస్ట్ది 40% వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే మనకి 10 వచ్చింది సో 10/35 చూడండి ఆబ్వియస్లీ 10/25 10/35 కన్నా ఎక్కువ ఉంటుంది అంటే ఇది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ లేదు నెక్స్ట్ 40-50 గా డిఫరెన్స్ ఎంత 10 ఇది 10/40 ఇది చూడండి 10/25 ఆబ్వియస్లీ 10/45 కన్నా 10/40 కన్నా ఎక్కువ ఉంటుంది అంటే ఆబ్వియస్లీ ఆన్సర్ ఏమవ్వాలంటే 2018 ఆన్సర్ అవ్వాలి 2018 ఎందుకంటే ఇదేమో 10/25 ఇదేమో 10/35 ఇదేమో 10/40 ఇప్పుడు డినామినేటర్లో ఏదైతే తక్కువ ఉంటుందో ఆబ్వియస్లీ అదే ఎక్కువ ఉంటుంది ఎస్ ఆర్ నో సో అలా చెక్ చేసుకున్నప్పుడు మిగతా వాటిని మనం క్యాలిక్యులేట్ చేయకోకుండానే డైరెక్ట్గా ఆన్సర్ మనం మ్యాక్సిమం ఎక్కడ ఉంది అంటే 2018 అని చెప్పొచ్చు ఈ క్వశ్చన్ చూడండి హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు 30 లీటర్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ విచ్ కరెంట్లీ హ్యాస్ ఏ రేషియో ఆఫ్ 7:3 సో దట్ ద రిజల్టెంట్ మిక్చర్ కంటైన్స్ 40% వాటర్ 30 లీటర్ల పాలు మరియు నీటి మిశ్రమానికి ఎంత నీరు కలపాలి ప్రస్తుతం దీని నిష్పత్తి 7:3 తద్వారా ఫలితం మిశ్రమంలో 40% నీరు ఉంటుంది అంటున్నారు చూడండి మొత్తం 30 లీటర్లో ఈ 30 లీటర్లో మీరు చూస్తే కనుక ఏమైంది మిల్క్ వాటర్ రేషియో ఎలా ఉందంటే 7:3 మిల్క్ వాటర్ 7:3 అంటే దాని మీనింగ్ అంటే మొత్తం టోటల్ 10 parts ఈక్వల్ టు 30 సో 10 parts ఈక్వల్ టు 30 కాబట్టి 1 part ఈక్వల్ టు ఎంత అంటే 3 అవునా కదా సో 1 part ఈక్వల్ టు 3 ఓకే 1 part ఈక్వల్ 3 అంటే దాని మీనింగ్ ఏంటి మిల్క్ ఏమో 7 parts కాబట్టి 7 3 21 వాటర్ ఏమో 3 parts కాబట్టి 3 3 9 అవునా కదా కానీ మన పాయింట్ అది కాదు మన పాయింట్ ఏంటంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏం చెప్పారు వాళ్ళు మనం చెప్పిన ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే హౌ మచ్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఇక్కడ అడిగేది హౌ మచ్ వాటర్ సొల్యూషన్ షుడ్ బి యాడెడ్ టు 30 లీటర్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ విచ్ కరెంట్లీ హ్యాస్ ద రేషియో 7:3 సో దట్ రిజల్టెంట్ మిక్చర్ కంటైన్స్ 40% వాటర్ చూడండి మనకేంటంటే రిజల్టెంట్ మిక్చర్లో 40% వాటర్ కావాలి ఏది రెండు మిక్స్ అయిన తర్వాత 40% వాటర్ కావాలి ఇప్పుడు నేను ఏం చేస్తాను దీనికి హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ అన్నారు కాబట్టి మొత్తం దీనికి వాటర్ యాడ్ చేస్తున్నాను కాబట్టి 100% వాటర్
100% వాటర్ ఇక్కడేమో రిజల్టెంట్ మిక్చర్లో నాకు 40% రావాలి. ఓకేనా, రిజల్టెంట్ మిక్చర్లో నాకు 40% రావాలి. ఇప్పుడు దీంట్లో ఇక్కడ వాటర్ తీసుకున్నా, ఇక్కడ వాటర్ తీసుకున్నా. ఇప్పుడు దీంట్లో వాటర్ ఎంత ఉంది చెప్పండి. దీంట్లో వాటర్ రేషియో 7:3 కదా, 7:3 కాబట్టి ఇక్కడ వాటర్ ఎంత అంటే 3 parts కదా, వాటర్ 3 parts కదా. అప్పుడు 10 parts 30 అయినప్పుడు 1 part 3 అయినప్పుడు 3 parts ఎంత అంటే 3 3s are 9. ఎస్ ఆర్ నో? పర్సెంటేజ్లో చూసుకోవాలి కదా. పర్సెంటేజ్ చూసుకుంటే పర్సెంటేజ్ ఎంత అంటే 30%. పర్సెంటేజ్ 30%. గమనించండి, పర్సెంటేజ్ వస్తున్నాయి. ఏంటంటే ఈ పర్సెంటేజ్ ఉంది, పర్సెంటేజ్ ఉంది, ఇది కూడా పర్సెంటేజ్లో వేయాలి. సో 7:3 అన్నప్పుడు ఇక్కడ నాకు వాటర్ ఎంత అంటే 3 out of 10. 3/10 అంటే ఎంత పర్సెంటేజ్? 30%. అవునా కదా? సో ముందులో ఉన్న దాంట్లో 30% వాటర్ ఉంది. దానికి మనం ఎంత వాటర్ మిక్స్ చేస్తే రిజల్టెంట్లో 40% అవుతుందని చెప్పారు. అవునా కదా? ఇప్పుడు ఒకసారి ఎలిగేషన్ రూల్ అప్లై చేయండి. ఎలిగేషన్ రూల్ అప్లై చేస్తే 100-40 డిఫరెన్స్ ఎంత అంటే 60, 30-40 డిఫరెన్స్ ఎంత అంటే 10. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది? సింప్లిఫై చేస్తే 10 టేబుల్ ఇక్కడ 6 times, 10 టేబుల్ ఇక్కడ 1 time. సో రేషియో ఎంత అంటే 6:1. క్వశ్చన్లో ఆల్రెడీ మనకు చాలా క్లియర్గా చెప్పేశారు. ఏమని? ఇది 30 లీటర్ మిక్చర్ అని చెప్పేశారు. అవునా కదా? క్వశ్చన్లో చాలా క్లియర్గా చెప్పారు ఇది 30 లీటర్ మిక్చర్ అని. ఈ 30 లీటర్ మిక్చర్కి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలని క్వశ్చన్ ఇక్కడ. అంటే దాని మీనింగ్ 6 parts వాల్యూ ఎంత అంటే 30 అంటే 1 part వాల్యూ ఎంత అంటే 5. 1 part 5 కాబట్టి ఇక్కడ 1 part కాబట్టి 1 into 5 అంటే 5 లీటర్. అవునా కదా? సో దీని మీనింగ్ ఏమిటి? 5 లీటర్. ఎస్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 5 లీటర్. ఓకేనా? 5 లీటర్ ఆన్సర్ అవుద్ది. ఇస్ ఇట్ క్లియర్? 5 లీటర్ ఆన్సర్. ఎందుకంటే ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలని అడిగారు. 5 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ కంపెనీ ఇఫ్ 40 workers can make 50 bags in 4 days, then how many bags will 24 workers will make in 8 days? ఒక కంపెనీలో 40 మంది కార్మికులు 4 రోజుల్లో 50 సంచులు తయారు చేయగలిగితే 24 మంది కార్మికులు 8 రోజుల్లో ఎన్ని సంచులు తయారు చేస్తారు? చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే కనుక 40 మంది కార్మికులు 4 రోజుల పాటు కష్టపడితే ఎన్ని సంచులు తయారు చేశారంటే వీళ్ళు 50 సంచులు తయారు చేశారు. 50 సంచులు. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏమంటారంటే దెన్ హౌ మెనీ బ్యాగ్స్, ఎన్ని బ్యాగ్స్ తయారు చేస్తారు అని అడుగుతాను. ఎన్ని బ్యాగ్స్ తయారు చేస్తారు? ఎవరో 24 మంది వర్కర్స్ 8 రోజుల పాటు కష్టపడితే ఎన్ని బ్యాగ్స్ తయారు చేస్తారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. జస్ట్ సింప్లిఫై చేసి సరిపోద్ది. సింప్లిఫై చేస్తే మీరు గమనిస్తే కనుక 40, 50 10 టేబుల్ ఇక్కడ 4 times పోయింది, 10 టేబుల్ ఇక్కడ 5 times పోయింది. అవునా కదా? 8 4లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 2 times పోయింది. నెక్స్ట్ 4 2లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 2 times పోయింది. నెక్స్ట్ 24 2లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 12 times పోయింది. అప్పుడు చివరికి మనకి 12 into 5 అంటే 60. అవునా కదా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 60. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 20, ఏ డీలర్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. బై హౌ మచ్ షుడ్ హీ ఇంక్రీజ్ హీ సెల్లింగ్ ప్రైస్ ఇన్ రూపీస్ రౌండెడ్ ఆఫ్ 2 decimal places సో దట్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 40%. ఒక వస్తువును 20 రూపాయలకి అమ్మడం ద్వారా డీలర్ 10% లాభం పొందుతాడు. 40% పొందడానికి అతను తన అమ్మకపు ధరను రూపాయల్లో 2 అంటే ఎంత పెంచాల్సిన అవసరం ఉంది అంటున్నారు. చూడండి, 20 రూపాయలకి అమ్మినప్పుడు అతనికి వచ్చిన ప్రాఫిట్ ఎంత? 20 రూపాయలకి వచ్చినప్పుడు అతనికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 10%. అవునా కదా? అంటే 110% వాల్యూ ఎంత అంటే 20. 20 రూపాయలకి అమ్మినప్పుడు అతనికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 10%. సో 110% వాల్యూ ఎంత 20. ఒకవేళ అతనికి 40% ప్రాఫిట్ రావాలి అంటే అంటున్నారు. 40% ప్రాఫిట్ రావాలి అంటే దాని మీనింగ్ ఏంటి? 140%. సో 140% వాల్యూ ఎంత? ఇది మనం కనుక్కోవాలి. అవునా కదా? జస్ట్ సింప్లిఫై చేయండి సరిపోతే. పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతాయి, 0 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు చివరికి మనకి ఏం మిగిలింది? 20. చూడండి, 20 into 14/11. అవునా కదా? సో 20 into 14 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 20 into 14 చేస్తే మనకి 280/11. అవునా కదా? 11 2 times చేస్తే 22 వచ్చింది. అవునా కదా? 11 2 times చేస్తే 22 అంటే ఇంకా మనకి ఎంత మిగిలిపోయింది? 60 మిగిలిపోయింది. 11 5 times చేస్తే 55 అంటే ఇంకా 5 మిగిలిపోయింది. సో 5/11 అంటే 25 5/11. అవునా కదా? 25 5/11. అవునా? సో మనల్ని ఏమడిగారు వాళ్ళు? మనల్ని ఏమడిగారంటే బై హౌ మచ్ షుడ్ హీ ఇంక్రీజ్ హీస్ సెల్లింగ్ ప్రైజ్, బై హౌ మచ్ షుడ్ హీ ఇంక్రీజ్ హీస్ సెల్లింగ్ ప్రైజ్ అన్నారు. అవునా కదా? సో దాని మీనింగ్ ఏమిటి అంటే అంతకుముందు 20 ఉంది, ఇప్పుడు ఏమైందంటే 25 5/11. చూడండి, ఇక్కడ డెసిమల్స్లో ఇచ్చారు కదా. 5/11 అంటే ఎంత? 5/11 అంటే 0.45. అర్థమైందా? 5/11 అంటే 0.45. ఎస్ ఆర్ నో? ఎందుకంటే
1/11 అంటే 9.09 కదా, మరి 5/11 అంటే 0.45 కదా, అంటే అంతకుముందు 20 రూపాయలు ఉండేది, ఇప్పుడు 25.45 అయింది. అండ్ డిఫరెన్స్ ఎంత విరజ్మల్డ్, డిఫరెన్స్ ఎంత అంటే 5.45. క్వశ్చన్ కూడా అది అడిగింది కదా, 5.45 ఆన్సర్ అవుతుంది. ఎంత పెంచాలి అన్న రౌండ్ ఆఫ్ టు డెసిమల్. యాక్చువల్గా ఏంటంటే ఇది నిజానికి 25.4545, కానీ మనకి 2 డెసిమల్స్కి రౌండ్ ఆఫ్ చేయాలి కదా, రౌండ్ ఆఫ్ చేయాలి కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 20 అలానే 20 అలానే 25.45. డిఫరెన్స్ ఎంత అంటే 5.45. చందన్ లాజిక్స్లో మనం రైల్వే గ్రూప్ డీకి సంబంధించి స్పెషల్ బ్యాచ్ లాంచ్ చేశాము. రైల్వే గ్రూప్ డీకి సంబంధించి 32,000కు పైగా వేకెన్సీస్తో భారీ నోటిఫికేషన్ పడింది. ఇది ఒక మంచి అవకాశం, ఎవరైతే విద్యార్థులు సీరియస్గా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఎదురు చూస్తున్నారు. దీనికి 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేస్తూ మనం లాంచ్ చేశాము. ఇందులో తెలుగు మీడియం క్లాసులు, ఇంగ్లీష్ మీడియం క్లాసులు రెండు కూడా సపరేట్గా అవైలబుల్ ఉంటాయి. మొత్తం క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కలిపి ఈ కోర్స్ అనేది మీకు 2000 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరైతే విద్యార్థులు రైల్వేలో ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందో దానికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. కంప్లీట్ రైల్వే ఎన్టీపీ స్పెషల్ బ్యాచ్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం కూడా క్లాస్ సపరేట్గా ఉంటాయి. క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ మొత్తాన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ CPT1, CPT2 రెండు కలిపి ఈ కోర్స్ అనేది 2250 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరైతే విద్యార్థులు రైల్వేలో ALP టెక్నికల్ పేపర్ ప్రిపేర్ అవుతున్నారో, ఎలక్ట్రికల్ లేదా మెకానికల్, దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉందన్నమాట. అని ఎవరైతే విద్యార్థులు SBI PO క్లర్క్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది, దానికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కంప్లీట్ POకి క్లర్క్ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపీస్కి ఆఫ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు SSCGL, CHSL, MTS, స్టెనోగ్రాఫర్, GD, CPO ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనమాట. మొత్తం సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. తెలుగు మీడియం క్లాస్ పెట్టుకుంటే, ఇంగ్లీష్ మీడియం క్లాస్ పెట్టుకుంటే ఈ కంప్లీట్ కోర్స్ అనేది మీకు ఆఫర్లో 2250 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు అప్కమింగ్ బ్యాంక్ ఎగ్జామ్స్ అని రాయాలనుకున్నారు, SSC ఎగ్జామ్స్ అని రాయాలనుకుంటారు, రైల్వే ఎగ్జామ్స్ అని రాయాలనుకుంటున్నారు, వాళ్ళ కోసం ఈ కామన్ ప్యాక్ అనమాట. బ్యాంక్కి సంబంధించి అన్ని ఎగ్జామ్స్, SSC సంబంధించి అన్ని ఎగ్జామ్స్, రైల్వే సంబంధించి అన్ని ఎగ్జామ్స్ రాసుకునే విధంగా కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. దీంట్లో మీకు మొత్తం సబ్జెక్ట్స్ అన్ని కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు బెస్ట్ ఫైల్ చేసి చెప్పడం జరుగుతుంది. మీకు కావాల్సిన డెమో క్లాసులు ఫ్రీగా వినొచ్చు. దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ కంప్లీట్ కోర్స్ మీకు దీంట్లో క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కలిపి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు కలిపి కోర్స్ మీకు 4500 రూపాయలకి ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరి విద్యార్థులు VRO, VRI సంబంధించి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో కంప్లీట్ కోర్స్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ ఇది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియం ఆఫర్ అవైలబుల్ ఉంటుంది. 2250 రూపాయలకి ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం కంప్లీట్ గ్రూప్ 2 కోర్స్ అనేది 890 రూపీస్కి ఆఫర్ అవైలబుల్ ఉంటుంది. అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అన్ని స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసుకునే వాళ్ళ కోసం స్పెషల్ కామన్ ప్యాక్ ఇది. ఈ కామన్ ప్యాక్ ద్వారా మీరు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియం కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది 2500 రూపాయలకి ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. కంప్లీట్గా దీంట్లో నేనే చెప్పబోతున్నాను. ఇది 0 డిగ్రీ బ్యాచ్. దీంట్లో అన్ని కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి టాపిక్ని చాలా క్లియర్గా, డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా దీంట్లో చెప్పడం జరుగుతుంది. ఇందులో మీకు క్లాస్ ఉంటాయి. ప్రతి క్లాస్ అవగానే మీకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఎగ్జామ్స్ ఉంటాయి. PDF మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం క్లాస్ అప్పుడు ఉంటే, ఇంగ్లీష్ మీడియం క్లాస్ అప్పుడు ఉంటాయి. ఇది మీకు 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్ అలానే 1 ఇయర్ అనేది ఆఫర్లో అవైలబిలిటీ ఉంది అనమాట. అని ఎవరి విద్యార్థులు UPSC CSAT ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, దానికి సంబంధించిన CSAT స్పెషల్ బ్యాచ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అని ఎవరి విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో, అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, అడ్వాన్స్ మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, జనరల్ స్టడీస్ కానీ, ఈ కోర్స్ కూడా మీకు ఆఫర్ అవైలబిలిటీ అనమాట. అలా మీకు అన్ని కోర్స్ ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్సుకోవచ్చు. మీకు ఒక డెమో క్లాసులు వినాలనుకుంటే ఫ్రీ డెమో క్లాసులు వినొచ్చు.